బాలీవుడ్ సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం కష్టమైపోయింది. ఈ ఏడాది సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవికి కూడా ఈ విషయంలో ఇబ్బంది తప్పలేదు. ఖైదీ నంబర్ 150 కోసం పలువురు హీరోయిన్లను పరిశీలించి చివరికి కాజల్ అగర్వాల్ ను కథానాయికగా తీసుకున్నారు. ఇప్పుడు చిరు 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోసం హీరోయిన్ సెట్ చేయడం కష్టంగా మారింది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ తెరకెక్కుతోంది. దీంతో అన్ని భాషల్లో పరిచయం ఉన్న, నేషనల్ అపీల్ ఉన్న హీరోయిన్ ను ఎంచుకుందామని చూస్తున్నారు. ఇందుకోసం బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ల కోసం ప్రయత్నిస్తుండగా వాళ్లు భారీ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారట. తాజాగా మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ను ఈ సినిమా కోసం అడిగితే ఆమె ఏకంగా 9 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. ఐశ్వర్య అయితే అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని, వయసు పరంగా కూడా చిరుతో బాగా సెట్ అవుతుందని అనుకున్నారు. అయితే ఆమె భారీ పారితోషికాన్ని డిమాండ్ చేయడంతో ఫిల్మ్ మేకర్స్ ఆలోచిస్తున్నారట. మరి ఐశ్వర్య ఏమైనా పారితోషికాన్ని తగ్గించుకుంటుందా, లేక వేరే ఆప్షన్ ఏదైనా చూస్తారా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు అనుష్క, నయనతార వంటి సౌత్ సీనియర్ హీరోయిన్లను తీసుకోవడం కోసం పరిశీలిస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.